నా పేరు శోభ. నాది సున్నితమైన మనస్తత్వం. ప్రేమించిన అమ్మాయిలు అబ్బాయిల కోసం గుళ్ళో కానీ పార్కులో కానీ ఏదైనా సినిమా హాల్లో కానీ ఏదో చూస్తుంటారు. కానీ నేను ప్రేమించిన అబ్బాయి కోసం ఈ శ్మశానంలో ఎందుకు ఏదో చూస్తున్నానో తెలుసా? ఈ బుక్ ఎక్కడో చూసినట్టుందే. చూసుకోవచ్చు కదా. ఇదేంటి కొద్దిగా అలా వెళ్ళిపోతుంది? అయ్యో ఏమైందండి? కంట్లో నలత పడిందండి. ఒక్క నిమిషం ఉండండి, నేను చూస్తాను. నేను చూసిన క్షణమున నేను అయిపోయా, మరు క్షణమున నన్ను నేనే మరచి శిలనైపోయా. సారీ, మీకు తగిలినట్టుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీకు డ్రైవింగ్ రాదనుకుంటా. తనను చూసిన ఆ క్షణం నుంచి పట్టలేని సంతోషం నన్ను వెంటాడుతూ వచ్చింది. ఇక నుండి వీడే నా లైఫ్ అని ఫిక్స్ అయ్యా. నేను చూసిన క్షణమున నేను అయిపోయా, మరు క్షణమున నన్ను నేనే మరచి శిలనైపోయా. సిగరెట్ తాగడం నీకే వచ్చా? ఇప్పుడు చూడు. చెప్పమ్మా, నువ్వు తీసుకోమ్మా. నీకేం కావాలో చెప్పమ్మా. తాత, ఆ టమాటో ఎంత? 30 రూపాయలమ్మా. 30 రూపాయలు ఉందా? అవును. ఈ బెండి ఎంత? 20 రూపాయలమ్మా. అవునా అమ్మా, మీకేం కావాలో తీసుకోండి. ఓకే, ఈ బెండి ఇచ్చేయండి. అలాగే అమ్మా. ఇంకేం కావాలమ్మా? ఆ మిరపకాయలు కూడా. అలాగే. తాత ఇటు ఇచ్చేయండి. హే, ఎదుగో బాబు.
love you. ఏ ముందిరా మామ ఫిగరు అటు కాదు ఇటు చూడు ఫ్రంట్ బ్యాక్ నేను చూస్తే ముచ్చటేస్తుంది. మా ముచ్చట తీరుస్తావా? 1+1 ఆఫర్ ట్రయల్ చూడు. నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఇక నేను ఆగలేనురా, నా వల్ల కాదు. రేపే నీకు ప్రపోజ్ చేసేస్తా. ఇదిగో నా లైటర్. బోర్ కొడుతుందిరా, టైం పాస్ కావడం లేదు. ఏం చేద్దామన్నా? అరే అన్నా చిన్న తమాషా చేస్తాను చూడు. సీనుగాడితో కాసేపు పాడుకుంటాను చూడు. ఎంతైనా వన్న బామ్మర్ది కదా. ఓహో వస్తున్నట్టు చూడు. ఏం బావ పిలిచావు? అరే బామ్మర్ది, అక్కడ వస్తున్న అమ్మాయిని చూడరా. గత కొన్ని రోజులుగా నేను తను ప్రేమిస్తున్నాను రా. నేనన్నా కూడా తనకు చాలా ఇష్టం. నేను తనని పెళ్లి చేసుకుంటానో లేదో అన్న చిన్న డౌట్ రా. నేను తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒప్పించగలవారా? డోంట్ వరీ బావా. ఆ అమ్మాయిని చూసావు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావో చూస్తాను రా. తనేరా. నీకోసమే వచ్చాను, ఒక్కసారి ఇటు చూడరా. సరే వెళ్ళరా, నీ బావ కోసం ఈ మాత్రం చేయలేవా? సరే బావా, నీకో సామర్థ్యం చేయలేనా? ఇప్పుడు చూడు. హలో సిస్టర్, ఇదిగో చెల్లెమ్మ, మా బావ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మీరేమంటారు? మీ తరఫున మా బావకి నేను కట్నం ఇస్తాను. చెల్లెమ్మ, మా బావని పెళ్లి చేసుకుంటారా? అన్న ఎంజాయ్. ఎస్. తను పిలిచిన ఆ పిలుపు నా చెవిలో విషాన్ని నింపింది. ఆ రోజు సాయంత్రానికి సూర్యుడితో పాటుగా నేను అస్తమించాను. నేను చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. 1825 రోజుల నుండి ఇదే సమాధి ముందు తన కోసం ఎదురు చూస్తున్నాను. నేను చనిపోయి ఈ సమాధిలో ఉన్నా నా ప్రేమకు మాత్రం చావులేదు. తను ఏ ఒక్క రోజైనా నన్ను చూడటానికి రాకపోడా అనే చిన్న కోరిక, ఆ కోరిక ఈ రోజుతో తీరిపోయింది.
లవ్ యూ శోభా. నా ఆత్మకు మనశ్శాంతి దొరికింది. ఈ శ్మశానంలోని సమాధి ఉండొచ్చు, కానీ నీ రూపం మాత్రం ఎప్పటికీ నా గుండెలోనే ఉంటుంది. నువ్వు లేనే లేవని నమ్మలేకున్నా, ఇక నేనే నీవై మిగిలిపోతున్నా.